నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరు అసలు మిచ్చండి మాటకొచ్చేటప్పుడు ఏదైనా కంపెనీ మ్యాటర్ గాని, లేకపోతే ఇంకేం మ్యాటర్ వచ్చినా సరే అందరూ సెపరేట్‌గా ఒక మాట అయితే వింటూ ఉంటారు. అదే వెయిటింగ్ పీరియడ్. అసలు ఈ వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫుల్‌గా చూడండి. దాంతో పాటు కింద కనిపిస్తున్న ఫార్మ్ ఫిల్ చేసి మీకేదైనా పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసైనా సరే మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్ అంటే ఏటో కాదు, చాలా సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు మీరు డీఎన్ఎస్సీ గాని, లేదంటే బీఎస్సీ గాని కంప్లీట్ చేసిన తర్వాత మీకు కంపెనీలో ప్లేస్‌మెంట్ వస్తదా? ఆ వచ్చిన కంపెనీ వాడు ఎప్పుడైతే షిప్ ఎక్కిస్తాడో, అంటే ఇప్పుడు కోర్స్ కంప్లీట్ చేసినప్పటి నుంచి షిప్ ఎక్కే లోపల ఈ మధ్యలో ఉండే టైమ్ పీరియడ్‌ని మనం జనరల్‌గా వెయిటింగ్ పీరియడ్ అంటూ ఉంటాం. ఇది మనకి ఒక్కొక్క కంపెనీకి సెపరేట్‌గా డిపెండ్ అవుతూ ఉంటది. ఒక కంపెనీకొచ్చేటప్పటికి వితిన్ 1-2 మంత్స్ లోపల ఎక్కిచ్చేస్తూ ఉంటారు వాళ్ళకున్న క్రైటీరియా బట్టి. అలానే కొన్ని కంపెనీస్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 8-12 మంత్స్ దాకా కూడా ఇంట్లో, అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ కూడా మీకు ఇంట్లో ఉంచుతూ ఉంటాయి. ఇలా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువున్నప్పుడు మీరు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. జస్ట్ ఒకసారి కంపెనీ వాళ్ళకి కాల్ చేసి ఇలా చెప్పండి. "సార్, నేను రెడీగా ఉన్నాను. నాకెప్పుడైనా ఏదైనా అవకాశం ఉంటే నాకు ఫస్ట్ పిలండి" అని. మీరు ఎంతలాగా ఆళ్ళు ఫోర్స్ చేస్తారో అంత ఫాస్ట్‌గా వాళ్ళని మీకు పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంటంటే మీకేదైనా జాబ్ వేకెన్సీ కావాలనుకుంటే డైరెక్ట్ కంపెనీ వాళ్ళనే కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సైడ్ నుంచి మీరు వర్క్ చేస్తాను, లేకపోతే వాళ్ళ ఆఫీస్‌లో వర్క్ చేస్తానన్నా సరే చాలా కంపెనీస్ మీకు అలౌ చేస్తూ ఉంటాయి. వాళ్ళ కంపెనీకి పిలిపించుకొని వాళ్ళ ఆఫీస్ వర్క్ కూడా మీతో చేయించుకుంటూ ఉంటారు. ఇంకా ఒకవేళ మీ వెయిటింగ్ పీరియడ్ అనేది అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఉందనుకోండి. అంటే ఇప్పుడు 8 మంత్స్ గాని, లేకపోతే 12 మంత్స్ కన్నా ఎక్కువ ఉంటుందనుకోండి. మీరు సింపుల్‌గా మీ కంపెనీ ఇంకో కంపెనీతో గాని, లేకపోతే డిఫరెంట్ కంపెనీస్‌కి మీరు ట్రై చేసి మీ కంపెనీని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పలానా ఒక కంపెనీలో జాబ్ వచ్చిందంటే అందులోనే చేయాలని లేదు. మీ రిలయబిలిటీ బట్టి మీరు ఇంకో కంపెనీకి కూడా వెళ్ళిపోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీ లింక్డ్ఇన్ లోపల ఒక మంచి ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అందులో మీకు చాలా మంది సీఫేరర్స్ సెపరేట్‌గా కనిపిస్తూ ఉంటారు. చాలా మంది చీఫ్ ఇంజినీర్స్ గాని, లేకపోతే కెప్టెన్స్ వరకు కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అందులో చాలా సింపుల్‌గా మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు. మా కంపెనీలో వేకెన్సీ ఉన్నాయని గాని. If you are someone who is looking for English classes for IMU CET and sponsorship preparation and want to join Merchant Navy, there is a link in the description. Fill out that Google form. లేకపోతే మా దగ్గర ఇంతమంది, అంటే ఒకవేళ మా కంపెనీలో జాయిన్ అయితే ఇంత ఫాస్ట్‌గా ఎక్కించుకుంటామని, అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు ఆ కంపెనీకి కూడా అప్లై చేసుకొని అలా సింపుల్‌గా మీ ప్రాసెస్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు చాలామంది వాళ్ళ సైలింగ్ పీరియడ్‌ని కంప్లీట్ చేసుకొని వచ్చి థర్డ్ ఆఫీసర్ ఎగ్జామ్స్ ఇస్తూ ఉంటారు. వన్స్ ఎగ్జామ్ క్లియర్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని కంపెనీస్ చూస్తే మనకి ఆల్మోస్ట్ 1 లేకపోతే 1 ½ ఇయర్ వరకు షిప్ మీద పిలవు. అలాంటి మూమెంట్ లోపల మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఇంకో డిఫరెంట్ కంపెనీస్‌కి ట్రై చేస్తూ ఉండండి. లేకపోతే అక్కడ మీకు చాలా వెయిటింగ్ పీరియడ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. దాని తర్వాత మీ సెకండ్ ఆఫీసర్‌కెళ్ళే టైం అనేది, అంటే ఇప్పుడు థర్డ్ ఆఫీసర్ టు సెకండ్ ఆఫీసర్ కూడా మనకి అట్‌లీస్ట్ 18 మంత్స్ ఈ పీరియడ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. ఈ ఒక్క చాలా పెద్ద మిస్టేక్ మాత్రం చాలా మంది చేస్తూ ఉంటారు. మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయడానికి అస్సలు ఛాన్స్ తీసుకోకండి. ఆహ్, అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంట్రాక్ట్ అనేది మీరు సిగ్నేచర్ చేశారనుకోండి. ఇప్పుడు మీరు డీఎన్ఎస్ చేసే ముందు ఒక కంపెనీ కాంట్రాక్ట్ మీరు సిగ్నేచర్ చేశారు. ఈ సిగ్నేచర్ చేసిన తర్వాత మీరు ఆళ్ళు ఎంత వెయిటింగ్ పీరియడ్ పెట్టినా సరే మీకు వెయిట్ చేయాల్సొస్తది. ఇన్‌కేస్ ఇప్పుడు మీరు సిగ్నేచర్ చేసిన తర్వాత ఇంకో కంపెనీకెళ్ళిపోతానంటే మీకు మళ్ళీ లీగల్లీ ఇంకేవైనా సరే ఫేస్ చేయాల్సొస్తుంది. అలాగ మాత్రం ఎప్పుడు చేయకండి. ఇంకో పెద్ద ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ మీరు 12 మంత్స్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. 6 మంత్స్ సేలింగ్ పీరియడ్ అయింది. మధ్య లోపల మీకు వెయిటింగ్ పీరియడ్ వచ్చింది. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఉన్నదనుకోండి. ఆ మూమెంట్ లోపల కొంతమంది కంపెనీని అంటే కంపెనీని చేంజ్ చేద్దాం అనుకుంటుంటారు. అలాగప్పుడు చేయకండి. ఒకవేళ మీరు 6 మంత్స్ ఒక కాంట్రాక్ట్‌లో హాఫ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ చేశారంటే, మిగిలిన ఎన్ని మంత్స్ ఉన్నా సరే, ఒకవేళ 1 మంత్ ఉన్నా, 2 మంత్స్ ఉన్నా సరే, మళ్ళీ అదే కంపెనీ లోపల మీ రిమైనింగ్ కాంట్రాక్ట్ అనేది మాత్రం కంప్లీట్ చేయండి. అంతేగాని ఇప్పుడు క్యాడెట్‌షిప్ హాఫ్ ఒక కంపెనీ లోపల ఇంకో కంపెనీలో చేస్తానని మాత్రం ఎప్పుడు ట్రై చేయకండి. మొత్తం అంతా కలిసి ఒక కంపెనీ లోపలే క్లియర్ చేయడానికి చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.